సాధారణంగా అంటే గతంలో చూసేది అంటే వాళ్ళు పుట్టుకతోనే చెవిటైతే వాళ్ళకి మాటలు కూడా రావు. సో, ఆ రకంగానే పెరిగిన వాళ్ళు చాలామందిని చూస్తుంటాం మనం యాక్చువల్‌గా. సో, ఈ కాంబినేషన్ కాకుండా మాటలొచ్చి వినరాకపోవడం, లేదా వినొచ్చి మాట్లాడకపోవడం ఇటువంటి సందర్భాలు ఉంటాయా? చాలానే ఉంటాయి. మాటలొచ్చి తర్వాత వినరాకపోవడం దాన్ని ప్రోగ్రెసివ్ ఎస్ఎన్‌హెచ్ఎల్ అంటారు. అది కూడా మెయిన్ రేఖాల్లోనే చూసున్నాము. ఓకే. వెరీ రీసెంట్‌లీ ఒక చైల్డ్ వచ్చుండిన్నారు. అన్ని మాటలన్నీ బాగున్నాయి. బొమ్మలా ఉంటది పాప. ఐస్ కూడా డిఫరెంట్‌గా బ్యూటిఫుల్ ఉంటుంది. పాప అన్నీ మాట్లాడుతూ ఉంది. సడెన్‌గా ఈ మధ్య కాలంలో సరిగ్గా వినపడట్లేదు. ఆల్మోస్ట్ డల్ అయిపోయినట్టు అయిపోయింది. స్కూల్ టీచర్ చెప్తే పేరెంట్స్ రికగ్నైజ్ చేసుకున్నారు. ఏంటి అని చెప్పి చూస్తే వినికిడి లోపం వచ్చింది. తీరా చూస్తే జెనెటిక్ ఎవాల్యుయేషన్ అనేది చేసుకుంటే ఆ పాపకి కరెక్ట్‌గా ఒక 2, 3 సంవత్సరాల్లో రేచీకటి కూడా మొదలయ్యే జెనెటిక్ మ్యూటేషన్స్ అనేవి ఉన్నాయి. ఓకే. సిండ్రోమ్స్ అంటామన్నమాట. ఇలాంటి కేటగిరీ కింద వస్తుంది. అంటే వాళ్ళకి ఆల్రెడీ మాట ఉంది. కానీ స్లోగా వాళ్ళకి వినికిడి అనేది పోయింది. ప్రోగ్రెసివ్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటాము. ఇవి కొంచెం అరుదుగానే చూస్తాము. కానీ కొంతమందికి పుట్టుకతోనే వినికిడి లోపం ఉంటుంది. వాళ్ళు లైఫ్ లాంగ్ డెఫ్ అండ్ మ్యూట్, డెఫ్ అండ్ డంబ్ అని చెప్పేసి పిలిచేస్తుంటాం. వాళ్ళనేం లేదు. నేను మళ్ళీ ఇందాక రీసెంట్గా చెప్పినట్టు మమ్స్ వల్ల మగపిల్లలకి అయితే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఉంటాయి పెద్ద అయిన తర్వాత. మమ్స్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి వినికిడిని కూడా తీసుకొని వెళ్ళిపోయినవి ఉన్నాయి. వాళ్ళ మీద కూడా మేము చేసి ఉన్నాము, సర్జరీస్ అనేవి చేస్తున్నాము. కొంతమంది పిల్లలకి మూగ దెబ్బలు తగులుతూ ఉంటాయి. మిద్ది మీద నుంచి పడిపోవడం, ఆడుకుంటూ పడిపోవడం, అప్పుడు ఎఫెక్ట్ ఉండదు. 2 సంవత్సరాల తర్వాత మిద్ది మీద నుంచి పడిపోయిన పాపకి బ్రెయిన్ అంతా ముక్కులోకి హెర్నియేట్ అయిపోతే అది పైకి నెట్టేసి 2 వైపులా కంప్లీట్గా మెనింజైటిస్తో ల్యాండ్ అయితే 2 చెవులు పూర్తి వినికిడి పోయి స్కూల్ నుంచి తీసేస్తే పాపని తర్వాత వచ్చి సర్జరీ చేయించుకునే ఇష్యూస్. ఇవన్నీ ఏంటి అంటే తీవ్రమైన వినికిడి లోపం కేటగిరీ కింద వచ్చేవి. ఓకే. మామూలు వాళ్ళు ఉంటారు, అంటే మన పిల్లలు నార్మల్ కిడ్స్ లాగా, అంటే మెయిన్ రికాలు కన్సాంగ్నస్ ఏమీ లేకుండా. ఆ పిల్లలకి ఏంటంటే టాన్సిల్ ఇన్ఫెక్షన్స్, అడినాయిడ్ ఇన్ఫెక్షన్స్, నాసల్ ఎలర్జీస్, సైనసైటిస్, పక్కన పిల్లలు తుమ్ముతూ ఉంటే వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడం, వీటి వల్ల మధ్య చెవిలో నీరు లేదా చీమ్ పేరుకుంటుంది. దానివల్ల ఆల్మోస్ట్ 40 to 50% లాస్ అనేది చూస్తూ ఉంటాం అనమాట. Okay. వినికిడి లోపం అనేది చూస్తుంటాం. బట్ ఆల్ దీస్ ఆర్ కరెక్టబుల్. అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. నెగ్లెక్ట్ చేస్తే కాంప్లికేషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.